నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్. అల్లా దయతో అందరూ సుఖశాంతులతో సోదర భావంతో మెలగాలన్న క్రాంతి వల్లూరు. చేగుండ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు అయిత పరంజ్యోతి జన్మదిన వేడుకలు. జన్మదిన సందర్భంగా చలివేంద్రం మజ్జిగ కేంద్రాలు ప్రారంభం. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలన్న చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ కల్పించిందన్న సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్. వివిధ సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న రాహుల్ రాజ్. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లా దయతో అందరూ సుఖశాంతులతో సహోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో టీజీ, టీఏ అండ్ టీజీఆర్ఎస్ఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లా దయతో అందరూ సుఖశాంతులతో సహోదర భావంతో మెలగాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందులో ఉద్యోగుల్లో స్నేహభావం పెంపొందుతుందన్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. అల్లా కృప వల్ల అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీటీఏ అధ్యక్షులు షేక్ హసీనా, జనరల్ సెక్రటరీ నజీం ఖాన్, టీజీఆర్ఎస్ఏ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ బి హేమంత్, కలెక్టరేట్ ఏవో పరమేష్, అందోల్ తహసీల్దార్ విష్ణుసాగర్, జిల్లా అధ్యక్షులు మర్రి ప్రదీప్, జనరల్ సెక్రటరీ సిహెచ్ ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కలెక్టరేట్ లోని వివిధ శాఖలకు చెందిన ముస్లిం, మైనార్టీ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్లో ఇఫ్తార్ బిందు అన్నది అందరు ఎంప్లాయీస్కి ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భాన ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. అలానే ఈ రంజాన్ పర్వ మాసంలో అల్లా మీ అందరి మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ కూడా బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలని కూడా ఈ సందర్భాన కోరుతున్నాను. అందరూ కూడా స్నేహభావంతో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా కూడా బాగా పనిచేయాలని కూడా కృషి చేయాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్ బస్టాప్ వద్ద వెలిసిన సీతారాముల ఆలయ నిర్మాణం పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్ బస్టాప్ వద్ద వెలిసిన సీతారాముల ఆలయ నిర్మాణ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకోవడంతో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. 15 సంవత్సరాల క్రితమే సీతారాముల విగ్రహాలు అక్కడ లభించడంతో అప్పటి నుంచి విగ్రహాలకు పూజలు చేయడం జరుగుతుందని, 2015 సంవత్సరంలో కూడా అటవీశాఖ అధికారులకు ఆలయ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, ఆ దరఖాస్తును ఎందుకు పెండింగ్ లో ఉందని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం అభివృద్ధి పనులు మాత్రమే చేస్తున్నామని, నిర్మాణం పనులు ఆపొద్దని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారికి ఆలయ నిర్మాణ పనులు ఆపొద్దంటూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ గతంలో దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అప్పటి డీఎస్పీ పోలీస్ అధికారులు సైతం అటవీశాఖ అధికారులతో మాట్లాడి నిర్మాణానికి అంగీకరించడం జరిగిందన్నారు. మళ్లీ ఇప్పుడు నిర్మాణ పనులు అడ్డుకోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం చేపడుతున్న గ్రామస్తులను అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పార్టీలకు కుల మతాలకు అతీతంగా దేవాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజుతో పాటు శ్రీశైలం రవి, వడ్ల సందీప్, శంకర్ గౌడ్, శేఖర్, నర్సింహులు, బాబు, గణేష్, పరశురాం, సంతోష్, దాసు, నాగరాజులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామం ఏడిపల్ దగ్గర రాములవారి గుడి కడతా ఉంటే కొంతమంది ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులను, హిందువులను నచ్చి ఇబ్బంది పెట్టి అక్కడ కట్టే మా కట్టడాలను నిలుపు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులతో 2015 నుంచి స్టార్ట్ చేస్తే అనేక మార్లు అనుమతుల కోసం అప్లై చేసినాం. అప్పుడు కూడా 2015లో పెద్ద మొత్తంలో ధర్నా జరిగితే డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అక్కడున్న స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు, అలాగే హిందుత్వ సంస్థలు, ఫారెస్ట్ అధికారులు అందరూ కలిసి అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే
మీరు నిర్మాణం చేసుకోవచ్చు, దానికి మేము అంగీకరిస్తున్నాం. కాకపోతే ఒక దరఖాస్తు పెట్టుకోరని చెప్పారు. 2015 దరఖాస్తు పెట్టినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటికి అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఈరోజు మేము అక్కడ కడతా ఉంటే అనేక మార్లు గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి అక్కడ కడతా ఉన్న పని సిబ్బందిని కానీ, ఇంకా అక్కడ ఎవరైతే నిర్మాణం చూస్తారో వాళ్ళని కానీ, గ్రామస్తులను కానీ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ ఫారెస్ట్ అధికారులు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మా మత విశ్వాసాలను మీరు ఇబ్బంది పెడితే మేము సహించే ప్రసక్తి లేనే లేదు. ఈరోజు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం, ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడినాం. వారి సూచన మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ని కూడా, డిఎఫ్ఓ గారిని కూడా కలిసినాం. వాళ్ళకు కూడా ఒకటే చెప్పినాం, ఏంటంటే మేము బాజాప్తా గుడి కడతాం, అందులో సందేహం లేదు. ఎన్ని అనుమతుల కోసమైనా కలుస్తాం, ఎన్ని అనుమతులైనా పెడతాం, ఏ ఆఫీసర్నైనా కలుస్తాం, ఏ ఎమ్మెల్యేనైనా కలుస్తాం, ఏ ఎంపీనైనా కలుస్తాం, ఏ మంత్రినైనా కలుస్తాం. ఇది ఏ ఒక్క పార్టీకో ఏ ఒక్క కులానికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్క హిందువుకు సంబంధించిన విషయం. కాబట్టి ఇది మనకు అక్కడ అయోధ్యలో రాముల వారి గుడి కట్టినాక భారతదేశానికి ఎంత వైభవం వచ్చిందో, ఇప్పుడు కొండాపూర్లో రాముల వారి గుడి కడితే చిన్నశంకరంపేట మండలం మొత్తం వైభవం వస్తుంది. చిన్నశంకరంపేట మండలం కూడా సుభిక్షంగా సుశ్యామలంగా వర్ధిల్లుతుందని మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి నేను ఫారెస్ట్ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, ఇంకా పోలీస్ అధికారులకు కానీ ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నా, దయచేసి మా హిందువుల మనోభావం. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు సాధారణ చికిత్సలతో పాటు నట్టల మందు, అలాగే ఇంకా ఏదైనా వ్యాధులు రాకుండా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పశువులకు సాధారణ చికిత్సలతో పాటు నట్టల మందు, అలాగే ఇంకా ఏదైనా వ్యాధులు రాకుండా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే డాక్టర్ శ్వేత మాట్లాడుతూ 30 పశువులకు గర్భ నిర్ధారణ పరీక్షలు, గర్భకోశ వ్యాధి చికిత్స, 25 పశువులకు సాధారణ చికిత్సలు, మందులు పంపిణీ, 20 పశువులకు గాలికుంటు వ్యాధి, 45 తెల్ల పశువులకు ముద్ద చర్మ వ్యాధి టీకాలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, జగదేపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, నరసింహారెడ్డి, నక్కా రాములు గౌడ్, పీర్లపల్లి మాజీ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, బత్తిని మల్లేశం, మల్లికార్జున్ రెడ్డి, అమరరాము, సుదర్శన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన జగదేపూర్ మండలమైన పీర్లపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా పశువులకు హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో మొన్న ధర్మారెడ్డిపల్లిలో మన గజ్వెల్ మండలంలో, అలాగే ఈరోజు మన జగదేపూర్ మండలంలో పీర్లపల్లి గ్రామంలో ప్రతి పశువుకు బలంకు సంబంధించింది మరియు ఏదైనా టీకా అయినా, ఎలాంటి వ్యాధులు ఉన్నా మన డాక్టర్ గారు, జగదేపూర్ డాక్టర్ గారు శ్వేతా మేడం గారు ఆధ్వర్యంలో జగదేపూర్లో ఆమె బాగా డెడికేట్ అయ్యి, మన అదృష్టం ఏంటంటే మన మండలకు మంచి డాక్టర్ అమ్మ ఉంది. ఆమెనే జస్ట్ ఇట్లా అన్నమో లేదో ఏ ఊర్లో అయితే మంచిగా ఉంటుంది, ఏ ఊర్లో అయితే మంచిగా ఉంటుంది, పశువులు ఎక్కువ ఉన్న ఊరు అని దేవులాడుకుంటా అంత ఇంట్రెస్ట్గా ఉన్న డాక్టర్ అమ్మ ఉండడం మన జగదేపూర్ మండలంకు మరియు మనం పశువులు చదువుకునే అందరి రైతులకు భాగ్యంగా భావిస్తూ ఈ ఉచిత క్యాంపును అందరూ రైతులు వినియోగించుకొని, ఇంకా అన్ని మందులన్నీ తీసుకొని మొత్తం ఈరోజు ఏమేమి మందులు అవసరం ఉన్నాయో ప్రతి పశువుకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ వాటికి సంబంధించి అన్ని మందులు ఈరోజు సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు ఉంటుంది. అందరూ వచ్చి తీసుకుపోయి ఈ పశువులను సంరక్షించుకునే బాధ్యత రైతులది. పశు సంపదను పెంచుకుంటేనే కదా రైతు సంపద పెరిగేది. అందులో భాగంగానే మనం ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మెదక్ జిల్లా కేంద్రం నుంచి వెల్దుర్తి మండల కేంద్రం వరకు 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. బుధవారం బండపోసన్పల్లి నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభించారు. మెదక్ జిల్లా కేంద్రం నుంచి వెల్దుర్తి మండల కేంద్రం వరకు 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర 2వ రోజుకు చేరుకుంది. బుధవారం బండపోసన్పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ, దశాబ్దాలుగా గడుస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2 వరుసల రహదారి లేకపోవడం వల్ల ఉద్యోగస్తులు, విద్యార్థులు
విద్యార్థులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడుస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు రోడ్డు నిర్మాణంపై శ్రద్ధ వహించడం లేదన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా రహదారి నిర్మాణం మాత్రం చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా 2 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాబు, జిల్లా కార్యదర్శి సభ్యులు ఏ మల్లేశం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుంచి మెదక్ రోడ్డుపై నిన్నటి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మెదక్ నుండి వెల్దుర్తి వెళ్ళేటువంటి రోడ్డు చాలా కాలంగా సింగిల్ రోడ్డుగా కొనసాగుతుంది, పూర్తి గుంతలమయంగా కొనసాగుతుంది. ఈ రోడ్డు వెడల్పు చేయాలని గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ఉంది, ప్రతి మండల కేంద్రం నుంచి ముఖ్యమైనటువంటి రహదారులను కలిపేటువంటి రోడ్లన్నీ 2 వరుసలుగా రోడ్లు మార్చాలని ఆ రకంగా దాదాపు ఇప్పుడున్నటువంటి మెదక్ జిల్లాలో అన్ని రోడ్లు మారిపోయినాయి. ఒక్క వెల్దుర్తి నుంచి మెదక్ వెళ్ళేటువంటి రోడ్డు మాత్రమే 2 వరుసల రోడ్డుగా ఇప్పటివరకు మారలేదు. ఇది కేవలం జాతీయ రహదారిని కలిపేది కాదు, ఒక మండలం కేంద్రం నుంచి జిల్లా కేంద్రాన్ని కలిపేటువంటి రోడ్డు. ఈ రోడ్డు గుండా రోజువారీగా గ్రామాల నుంచి ప్రజలు జిల్లా కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు, మండల కేంద్రానికి ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాదు, రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోడ్డు బాగలేనందున ఆర్టీసీ బస్సులు కూడా నడపలేనటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ చదువులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రోజువారీ తిరిగే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పాలకులకు ఎంత నిర్లక్ష్య వైఖరి ఎందుకని చెప్పి సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నది. పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ రోడ్డుకు మాత్రము మోక్షం వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు మారినా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే ఇప్పటికైనా వెంటనే మెదక్ నుంచి వెల్దుర్తి వయా శెట్టిపల్లి, ఉప్పులింగాపల్లి వెళ్ళేటువంటి రోడ్డును 2 వరుసల రోడ్డుగా మార్చాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. మరి నిన్న 25వ తేదీ నాడు వెల్దుర్తిలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర నిన్న ఆరేగూడెము, ఉప్పులింగాపూరు, ఏదులపల్లి, కొత్తపల్లి, రామాయపల్లి గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఉదయాన్నే బండపోసన్పల్లిలో ఈ పాదయాత్రను ప్రారంభించి శెట్టిపల్లి, బొల్లారం, జానకంపల్లి మీదుగా, పిల్లికొట్టాల మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకొని ప్రజల ద్వారా సేకరించినటువంటి సంతకాలన్నీ కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి అందజేయబోతున్నాం. ప్రజలు కూడా భవిష్యత్తులో ఈ రోడ్డు మీద ఆందోళన సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ పంచాయతీల్లో వివిధ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు తమ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ కల్పించిందని ప్లాట్ల కొనుగోలుదారులు వినియోగించుకోవాలన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీల్లో వివిధ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు తమ ప్లాట్లను ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ కల్పించిందని ప్లాట్ కొనుగోలుదారులు వినియోగించుకోవాలన్నారు. ఎవరైతే ₹1000 రుసుము చెల్లించారో ఈ నెల మార్చి 31 వరకు అవకాశం ఉందని తెలిపారు. సెలవు దినాల్లో కూడా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన అధికారులు మార్చి 31 వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం సంబంధిత ప్లాట్ ఓనర్స్ కు ప్రొసీడింగ్ అందజేశారు. 2020 ఇప్పుడు మనము ఎల్ఆర్ఎస్ మీద ఇప్పుడు 25% రిబేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మార్చ్ 31 వరకే దీని యొక్క స్కీమ్ యొక్క ఈ 25% రిబేట్ అనేది మార్చ్ 31 వరకే స్కీమ్ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో అప్పుడు ₹1000 కట్టి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ సెలవుల రోజులు కూడా ఈ ఎల్ఆర్ఎస్ అనేది స్కీము మా ఆఫీస్లో అందుబాటులో ఉంటుంది. అట్లనే మీరు కూడా సిటిజన్ మీ లాగిన్లోకి కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. మీకు ప్రొసీడింగ్ కూడా 48 అవర్స్లో ఇవ్వడం జరుగుతుంది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది ఏంటంటే అప్పుడు అన్ని కచ్చా లేఅవుట్స్ ఉండే, అప్పుడు గ్రామ పంచాయతీలు ఇచ్చిన లేఅవుట్స్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే డిటీసీపీ హెచ్ఎండిఏ ద్వారానే లేఅవుట్లు చేయడం జరుగుతుంది. సో అప్పుడు కచ్చా లేఅవుట్లు ఉండే కాబట్టి అప్పుడు రెగ్యులరైజ్ చేసుకోలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకుంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చేయడానికి గవర్నమెంట్కి ఆస్కారం ఉంటుంది. లక్షలాది రూపాయలు లంచం తీసుకుని అక్రమంగా ఫిషింగ్ రైడ్స్ ఇచ్చిన మత్స్యశాఖ జిల్లా అధికారి బి నాగులు నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సూర్యాపేట మత్స్య సహకార సంఘం చైర్మన్ సారగండ్ల కోటయ్య సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు.
లక్షలాది రూపాయలు లంచం తీసుకుని అక్రమంగా ఫిషింగ్ రైట్స్ ఇచ్చిన మత్స్యశాఖ జిల్లా అధికారి బి నాగులు నాయక్ ను వెంటనే సస్పెండ్ చేయాలని సూర్యాపేట మత్స్య సహకార సంఘం చైర్మన్ సారగండ్ల కోటయ్య సభ్యులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మత్స్య సహకార పారిశ్రామిక సంఘం పరిధిలో ఉమ్మడిగా ఉన్న పిల్లలమర్రి చెరువు కొంతకాలంగా వివాదంలో ఉందన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని పిల్లలమర్రి సొసైటీ 3 ఏళ్లుగా చేపలు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు నిబంధనలు పాటించడంలో నిలిచిపోయిందన్నారు. ఇటీవల జిల్లాకు బదిలీ అయిన నాగులు నాయక్ పిల్లలమర్రి సొసైటీ సభ్యుల వద్ద లక్షలాది రూపాయలు లంచం తీసుకుని అక్రమంగా చేపలు పట్టేందుకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టుకు వెళితే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, ముడుపులు తీసుకుని అక్రమంగా చేపలు పట్టేందుకు సహకరించిన అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మత్స్య కార్మిక సంఘం చైర్మన్ సారగండ్ల కోటయ్య ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. భవ్య టీవీ ఛానల్ వారికి నా పేరు సారగండ్ల కోటయ్య, సూర్యాపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని. సూర్యాపేట సంఘంలో మొన్న జరిగినటువంటి 25వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ కాడ జరిగిన ధర్నా వాస్తవాలు తెలుసుకోవాలి అందరూ కూడా. విషయం ఏందని నేను చెప్పానంటే, మేము మా సంఘం ఏర్పడి 60-70 సంవత్సరాలు, 60-70 సంవత్సరాల నుంచి కూడా మేము ఉమ్మడిగా ఉన్నాం. సూర్యాపేట, రాయనగూడెం, పిల్లలమర్రి మాది ఉమ్మడి సొసైటీ. ఈ రోజు దాకా కూడా మేము అందరం కలిసి అన్నదమ్ముల లెక్కన మంచిగా అందరం ఉన్నాం. ఈ మధ్యనే కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఇక్కడ సొసైటీని ఏర్పాటు చేయాలని చెప్పనని వాళ్ళకు లేని ఆలోచనలు పుట్టించి వాళ్ళ ద్వారా లక్షల రూపాయలు దండుకోవడం జరిగినది. అంతకు మునుపు వచ్చిన ఆఫీసర్ ఆమె మేడం షకీలా బాన్ అనే మేడం సొసైటీ చేస్తా అని చెప్పని కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత సొసైటీ చేస్తాను కొంతమంది ఆఫీసర్లు వాళ్ళ కాడ పైసలు తీసుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు ఇది కేసు కూడా కావడం జరిగింది, ఇది కోర్టు కూడా పోవడం జరిగింది. ఆర్డీఓ గారి ఎంక్వైరీ కూడా నడిచినది. దీని మీద 40 లక్షల రూపాయలు ఇట్లా అయినాయని చెప్పని అది జరగడం కూడా అది పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చినది. గతంలోనే వచ్చిన ప్రతి ఆఫీసర్ ఇలా పైసలు తీసుకొని వీళ్ళ ద్వారా పైసలు తీసుకుని లక్షల రూపాయలు పైసలు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టడం, రాయనగూడెం పిల్లలమర్రిని వేరుబంధం చేయడం, వాళ్ళ అన్నల దమ్ములు లెక్క ఉంటే వాళ్ళ మధ్యన ఈ ఆఫీసర్లే వీళ్ళు ఈ విధంగా తయారు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవాళ మొన్న జరిగినటువంటి కొత్త డిఎఫ్ఓ గారు నాగులు మీరా అనే వ్యక్తి, మొన్న వచ్చిన వ్యక్తి, అంత మునుపు ఉన్న వ్యక్తి డిఎఫ్ఓ ఆయన మన ఆర్పి సింగ్ గారు, ఆయన కూడా కొన్ని లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటే ఏసీబీలకు మేము పట్టేయడం కూడా జరిగినది. ఆ తర్వాత కూడా వచ్చిన ఈ ఆఫీసర్ కూడా అదేవిధంగా లక్షల రూపాయలు తీసుకొని లేని సొసైటీని సృష్టించి సూర్యాపేట మన కోర్టులో హైకోర్టులో నడుస్తున్న దానికి అసలు సొసైటీ లేదు, లేని పిల్లకు పేరు పెట్టినట్టు ఒక సొసైటీ సృష్టించి లక్షల రూపాయలు తీసుకొని దానికి ఫిషింగ్ ఆర్డర్ చేయడం జరిగినది. మేము అంతకు మునిపే మేము కోర్టు నుంచి 3 సంవత్సరాల నుంచి చెర్ల చేపలు చనిపోతున్నాయని చెప్పనని ఆయనకు మొరబెట్టుకుంటే, మీరు ఆర్డర్ తెచ్చుకొని కోర్టు నుంచి గవర్నమెంట్ పసలీ రిలీజ్ చేయలేదు అని చెప్తే మేము కోర్టు నుంచి తెచ్చుకుంటే కోర్టు నుంచి కలెక్టర్ గారు కూడా పెట్టినాం, ఇతను కూడా ఉండి ఆర్డర్ ఇవ్వమంటే ఒక చెరువు పిల్లలమర్రికి ఆపి మిగిలినవి ఇచ్చినాడు. మిగిలినేస్తే ఎందుకు సార్ పిల్లలమర్రి ఆపిరంటే అది కోర్టులో ఉన్నది కాబట్టి, సమస్య ఉన్నది కాబట్టి మీకు నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది. లేదంటే మాకు ఇవ్వాలి కదా, మా సొసైటీ ఆగమవుతుంది, అట్లా చాలా మంది ఉన్నాం కదా అంటే లేదని చెప్పనని, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పనని, కోర్టులో ఉన్న వాటికి ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. దాని గురించి మళ్ళీ మేము తిరగడం కూడా జరిగింది. మమ్మల్ని కాదని నైట్ లక్షల రూపాయలు తీసుకొని లేని సొసైటీని పుట్టించి దానికి ఆర్డర్ ఇచ్చి ఫిషింగ్ ఆర్డర్ ఇచ్చి ఒక 50 టన్నుల చేపలు ఈయన తెర వెనుక ఉండి పట్టేయడం జరిగినది. ఆ రోజు మేము సార్ ఏందని చెప్పని ఫోన్ చేస్తే ఫోన్ మొత్తం ఆ రోజు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. మేము చేసినాం, పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కూడా సిఐ గారు, ఎస్ఐ గారు వారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇతను స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. మరి ఇతను ఎవరు ఎత్తట్లేరు. అటు కమిషనర్ కూడా చేస్తే కమిషనర్ మేడం కూడా ఎత్తలేదు. అతను పిఏకి చేస్తే పిఏ కూడా అతను సాయిబాబా అనే పిఏ అతను లేదంటే అది సొసైటీ అయిందని చెప్పని మాట్లాడండి. ఏ విధంగా అయినది ఎట్లయినదో మాకు అది ఇవ్వండి అని చెప్పని మేము అడగడం కూడా జరిగింది. మళ్ళీ మరునాడు దానికి ఎటువంటి సమాధానం లేదు. ఈరోజు ఆ లక్షల రూపాయలు తీసుకొని ఒక 40 మంది ఉన్న వాళ్ళకి సొసైటీ అయిందని చెప్పి చేపలు పట్టేయడం జరిగింది. 300 కుటుంబాలు ఉన్నాయి అలా పిల్లలు. రాయనగూడెం వాళ్ళకు
కనీసం వాళ్ళని పిలిపించి ఇది జరుగుతుందని కూడా చెప్పలేదు. డిఎఫ్ఓ గారు పైసలు తీసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము అందరం కలిసి నైట్ సిఐ గారి దగ్గర పోతే వద్దు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మీరు వెళ్ళకండి అని చెప్పని మమ్మల్ని ఆపితే సర్లే అని చెప్పని సిఐ గారు కేవలం ఆ మాట మీద ఆగిన ఉంటే పొద్దున మాట్లాడదామని చెప్పానంటే ఆగినాం. ఆ రోజు మళ్ళీ విలువలేదు మమ్మల్ని. ఆ రోజు 45-50 టన్నుల సరుకు పట్టుకపోవడం జరిగింది. వీళ్ళ నోట్లో మట్టి కొట్టడం జరిగింది. వీళ్ళ కుటుంబాలు ఎంత ఘోరంగా ఉంటే ఒక్కసారి రాయనగూడెంకి వచ్చి ఆఫీసులు ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏంది అనేది అది ఒక్కసారి గమనించగలరు. అదేవిధంగా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నా, ఇక్కడ ఆఫీసులో జిల్లా ఆఫీసులో జరుగుతున్న ఈ అవకతవకలు కానీ లంచాల రూపంలో కానీ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఆఫీసులో ఇంకిద్దరు ఉన్నారు. ఇతను ఈ డిఎఫ్ఓని సస్పెండ్ చేయాలి, వెంటనే సస్పెండ్ చేసి దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా. గతంలోనే ఈయన ఏసీపీ కూడా డ్రాప్ అయింది అన్న విషయం మాకు తెలుసు. ఆయనకు ఎక్కడికి పోయినా కానీ ఇదే. కాబట్టి మీరు అందరూ కూడా సార్ ఒకటే కలెక్టర్ గారికి విన్నవించుకున్నది, ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒకటే విన్నాము, ఇట్లాంటి వ్యక్తులను మళ్ళా ఉద్యోగాలకు అవకాశం ఇవ్వకుండా ఇతను సస్పెండ్ చేయాలి, వెంటనే ఆ రాయనగూడెం వాళ్లకు న్యాయం చేయాలి. పిల్లల మరి రాయనగూడెం ఉమ్మడిగా ఉంచిన మేము సంతోషంగా ఉంటే ఇట్లా ఇప్పటిదాకా ఎట్లున్నామో అట్లనే ఉంటాం సంతోషంగా. ఆ ఒక్కటి చేయగలరని చెప్పనది మనవి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 48వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఆలయ ప్రాంగణంలో గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. గురువారం స్వామివారికి ఘటాభిషేకం, స్వామివారికి కళ్యాణ మహోత్సవం, పల్లకి సేవ, బోనాల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పూజారి బసప్ప, పనిపంతులు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తెనాలి మల్లేష్ తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బస్వాపూర్ కుర్నూరు మండలం వెల్దుర్తి జిల్లా మెదక్. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం 48వ వార్షికోత్సవాన్ని దేవాలయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు నుంచి 3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మొదటి రోజు మంటపారాధన, ఆవాహిత దేవతా హవనాలు, ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రము కార్యక్రమాలు అఖండ భజన కార్యక్రమం ఈరోజు సాయంత్రం ఉంటుంది. రేపు ఉదయం పొద్దున 8:30 గంటలకు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారికి మూలమూర్తులకు అభిషేకము, తర్వాత 11 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి హరికథ సేవా కార్యక్రమం ఉంది. ఎల్లుండి ఉదయం పొద్దున 6 గంటలకి రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి ఉపపాత్రలు కావాలని కోరుతున్నాం. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, గ్రామం కుక్నూరు, మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్. ఇది 48వ వార్షికోత్సవము. ప్రతి సంవత్సరము వార్షికోత్సవము జరుగుతూ ఉన్నది. ఈరోజు 26వ తేదీన ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఈరోజు కార్యక్రమాలు రేపు ఉదయం మహారుద్రాభిషేకంతో మొదలుకొని శివపాత్ర కళ్యాణోత్సవము మరియు సాయంత్రము పల్లకి సేవ, బోనాల కార్యక్రమం, సంస్కృత కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు, సాయంత్రం అఖండ భజన జరుగుతుంది. మరియు 3 రోజులు అన్నదానం జరుగును. శుక్రవారం రోజున ఉదయం 6 గంటలకు రథోత్సవము ప్రారంభం అవుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం వచ్చి తీర్థప్రసాదం స్వీకరించగలరని మనవి చేస్తున్నాము. రేపు 27 నాడు పొద్దున 9 గంటలకు మాధవానంద సరస్వతి స్వామివారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి భక్తులందరూ రాగలరని మనవి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో చంద్రారెడ్డి గార్డెన్ వద్ద చెట్లు నరకడం జరిగిందని కొన్ని పత్రికల్లో ప్రచురితం కాబడింది. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామ్లీలా అక్కడికి వెళ్లి విచారణలో భాగంగా చంద్రారెడ్డి గార్డెన్ యజమానిని అడగగా తాను ఎటువంటి చెట్లను తొలగించలేదని తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో చంద్రారెడ్డి గార్డెన్ వద్ద చెట్లు నరకడం జరిగిందని కొన్ని పత్రికల్లో ప్రచురితం కాబడింది. ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామ్లీలా అక్కడికి వెళ్లి విచారణలో భాగంగా చంద్రారెడ్డి గార్డెన్స్ యజమానిని అడగగా తాను ఎటువంటి చెట్లను తొలగించలేదని, గతంలో పెట్రోల్ బంకు వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు తొలగించడం జరిగిందన్నారు. రోడ్డు గుంతలమయంగా ఉండడం వలన జేసీబీతో లెవెలింగ్ చేయడం జరిగిందని, కొన్ని పత్రికలు తప్పుడు సమాచారం రాయడం జరిగిందని, ఏదైనా తెలుసుకుని రాయాలని, తెలియకుండా ఏదో గుడ్డిగా రాయకూడదన్నారు. ఈ విషయమై ఫారెస్ట్ ఆఫీసర్ వివరణ కోరగా అక్కడ ఎలాంటి చెట్లు తొలగించలేదని తెలిపారు. దినపత్రికలలో తప్పుడు సమాచారము చెట్లు నరికిందని సమాచారం వేసారు. ఆ చెట్లు మేము నరకలేదు. పెట్రోల్ పంప్ పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. అది రోడ్డు గుంతలుంటే మేము జేసీబీతోని క్లియర్ చేసినాము. దాన్ని వాళ్ళు చెట్లు నరికేసిండని తప్పుడు సమాచారంతో పేపర్లలో వేసిరని. ఈ విలేకరులకు కూడా నేను చెప్పే సూచన ఏంటంటే ఏదైనా సమాచారం ఉంటే క్లియర్గా కనుక్కొని సమాచారం ఇవ్వాలని కోరుతున్నాను. చేగుంట మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు ఐతా పరంజ్యోతి జన్మదినం సందర్భంగా చలివేంద్రం మజ్జిగ కేంద్రాలను ప్రారంభించారు. ఐతా పరంజ్యోతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు ఐతా పరంజ్యోతి జన్మదినోత్సవం సందర్భంగా చలివేంద్రం మజ్జిగ కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఐతా పరంజ్యోతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేగుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్, ఎర్ర యాదగిరిలు మాట్లాడుతూ పేదలకు ఎన్నో సేవలు అందిస్తూ ప్రజలతో మమేకమై ఉంటున్న ఐతా పరంజ్యోతి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి సేవలందిస్తూ పేదవారికి అండదండగా ఉంటున్న పరంజ్యోతి జన్మదినం సందర్భంగా చలివేంద్రం మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఆ భగవంతుడు ఆయనకు అన్ని రకాలుగా సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, రాజాగౌడ్, భాగ్యరాజు, నర్సింలు, మాజీ వార్డు సభ్యులు ఎర్ర యాదగిరి, పిఎస్సిఎస్ డైరెక్టర్ రఘురాములు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుర్రా ఆగం, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ నివాసుడైన మా ఆపద్ బాంధవుడు అందరికీ ఎల్లవేళలా అండదండగా ఉన్నటువంటి ఐతా పరంజ్యోతి గారి జన్మదిన శుభ సందర్భంగా చేగుంట గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అన్న అంటే ఉన్నట్టుగా ప్రతి విషయంలో నేను ఉన్నా అనే ధైర్యం ప్రతి ఒక్కరికి చెప్పదగే వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి అంటే మా పరంజ్యోతి అన్న గారు. ఆయన ఎప్పుడైనా ఎవరి ఆపత్తి సంపత్తులు ఉన్నా కానీ నేనున్నా, మీరు అధైర్యపడకండి అని చిన్నపిల్లకాడ నుంచి బడిపోయే పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళకు కూడా అమ్మ నేనున్నా, మీకు ఎందుకు మీరు ఏమి ఇబ్బంది పడ్డా కానీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ నాకు చెప్పండి అని చెప్పి హాస్పిటల్కి కానీ మన ముసలి వాళ్ళకు వృద్ధులకు దుప్పట పంపిణీ కానీ అనేక కార్యక్రమాలు చేసినటువంటి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా మిత్రుడు ఐతా పరంజ్యోతి గారు, మన సంఘ సేవకుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చలివేంద్రంతో పాటు మజ్జిగ కేంద్రం కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. ఎన్నో కార్యక్రమాలు నేను చూస్తున్నా. పరంజ్యోతి గారు అనేక కార్యక్రమాల్లో చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉంచుకుంటూ అనేక సంఘ సేవ కార్యక్రమాలు ఎంతోమందికి ఆపదలో ఉన్న వారికి కూడా అనేక విధాలుగా సహకారం చేస్తున్నందుకు మా మిత్రుడైన పరంజ్యోతి గారికి మా జన్మదిన మరోసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రోజున కలెక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రోజున కలెక్టర్ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అన్నారు. ఆసుపత్రి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. అత్యవసర విభాగ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. మందుల స్టాకుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, లేదంటే తప్పనిసరి చర్యలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకా మళ్ళీ ఇది ఎప్పుడు వేసుకుంటావు? మళ్ళీ పొద్దున ఒకసారి వేసుకుంటావు, ఇదొకటి తర్వాత మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జనరల్ ఎస్సీ ఎస్టీ రైతులకు 50% మరియు ఇతర రైతులకు 40% రాయితీపై వ్యవసాయ మరియు ట్రాక్టర్ పర్మిట్లు ఇవ్వటం జరుగుతుందని ఏవో యాదగిరి తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా రైతులు తమని సంప్రదించాలన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జనరల్ ఎస్సీ ఎస్టీ రైతులకు 50% మరియు ఇతర రైతులకు 40% రాయితీపై వ్యవసాయ మరియు ట్రాక్టర్ పర్మిట్లు ఇవ్వడం జరిగిందని ఏవో యాదగిరి తెలిపారు. నార్సింగి మండలానికి హ్యాండ్ ఆపరేటర్ స్ప్రేయర్ 3, పవర్ స్ప్రేయర్లు 1, రోటివేటర్ 1, కల్టివేటర్స్ 2, బ్రష్ కట్టర్లు 1 కేటాయించడం జరిగిందని, ఆసక్తి ఉన్న మహిళలు రైతులు వారి పేర్ల మీద ఉన్నటువంటి ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ పేపర్లు, ఆధార్ కార్డు జిరాక్స్లు, భూమి పాస్బుక్ వివరాలు, ఒరిజినల్ డీడీతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని ఈ నెల 30వ తేదీలోపు నార్సింగి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నేను నార్సింగి మండల వ్యవసాయ అధికారిని. అయితే ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖ ద్వారా ఫార్మ్ మెకనైజేషన్ కింద మహిళా రైతులకు ట్రాక్టర్ పనిముట్లు కానీ అలాగే మాన్యువల్ ఆపరేటర్ పనిముట్లను సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుంది. అందుకు గాను జనరల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 50% సబ్సిడీ మీద అలాగే ఇతరులకు 40% సబ్సిడీ మీద ఈ పరికరాలు అందజేయడం జరుగుతుంది. ఎవరికైతే అవసరం లేదు, ఇది కేవలం ఈ సంవత్సరం కేవలం మహిళా రైతులకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోదలుచుకున్నారో వారు వారి యొక్క పట్ట పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే ట్రాక్టర్ ఎవరి పేరు మీద ఉందో వారి యొక్క ఆర్సీ జిరాక్స్, దరఖాస్తు ఫారంతో ఫోటోతో కూడిన దరఖాస్తు ఫారంని నింపి మా వ్యవసాయ శాఖ ద్వారా వారికి అందించినట్టయితే వారిని మేము పరిశీలించి వారికి కావాల్సిన ఇంప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మన మండలానికి వచ్చేసి హ్యాండ్ ఆపరేటర్ స్ప్రేయర్స్ వచ్చేసి జనరల్లో 3, అలాగే ఎస్సీ కోటా కింద 1, అలాగే పవర్ స్ప్రేయర్ వచ్చేసి జనరల్లో 1, రోటోవేటర్ వచ్చేసి 1, అలాగే బ్రష్ కటర్ వచ్చేసి 1, ఇంకను కూడా కల్టివేటరు, కేజీవీలు, 2MB ఫ్లవ్ అన్ని రకాలు కలిపేసి మనకు 2 ఈ సంవత్సరానికి అవకాశం ఇచ్చారు. ఓవరాల్గా మనకి మండలానికి మొత్తం కలిసి 10 ఇంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ 10 ఇంప్లిమెంట్స్ మీరు రైతులు అవసరానికి వినియోగించుకోవాల్సిందని కోరుతున్నాము. ఇది కేవలం మహిళా రైతులకు మాత్రమే. ఎవరికైతే అవసరం ఉందో మహిళా రైతు పేరు మీదే ట్రాక్టర్ ఉండాలి, అలాగే మహిళా రైతు పేరు మీదే పట్టాదారుడై ఉండాలని మేము మా శాఖ ద్వారా కోరుతున్నాము. ఇంకా ఇతర వివరాలకు అవసరమై మన వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరుతున్నాము. ఓకే. రాజీవ్ యువ వికాస పథకానికి అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసే ప్రక్రియను రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో మీ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మీ సేవా కేంద్రాల పనితీరు, రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన అర్హులైన యువ తెలంగాణ OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే ప్రక్రియను కలెక్టర్ స్వయంగా మీ సేవా నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో షెడ్యూల్ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాస పథకం ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజని, మీ సేవా నిర్వాహకులు పాల్గొన్నారు. భాగ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్. అల్లా దయతో అందరూ సుఖశాంతులతో సోదర భావంతో మెలగాలన్న క్రాంతి వల్లూరు. చేగుండ మండల కేంద్రంలోని ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సంఘ సేవకుడు ఐత పరంజ్యోతి జన్మదిన వేడుకలు. జన్మదిన సందర్భంగా చలివేంద్రం, మజ్జిగ కేంద్రాలు ప్రారంభం.
గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేసుకోవాలన్న చౌహాన్. రాష్ట్ర ప్రభుత్వం 25% రాయితీ కల్పించిందన్న సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన కలెక్టర్. వివిధ సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న రాహుల్ రాజ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.